గంగా నది ఉత్తరాఖండ్ గంగోత్రిలో జన్మించి దేవప్రయాగ్ వద్ద అలకనందతో జత కలిసి మహానదిగా మారి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది ఆ గంగమ్మ. పాపాలను ప్రక్షాళన చేసే ఒక దేవతగా హిందువులు ఆ గంగమ్మను కొలుస్తారు. గంగలో ఒక్కసారి మునిగితే మన శరీరంలోని రోగాలు పోతాయని, ఆ నీటిలో అద్భుత ఔషధ గుణాలున్నాయని హిందూ పురాతన ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. 1896 లో ఫ్రెంచ్ సైంటిస్ట్ అయిన హాన్ బెర్రీ హెర్కిన్ ఈ గంగా జలానికి చాలా విశిష్టత ఉందని తను పరిశోధన చేసి నిర్ధారించి ఒక ఆర్టికల్ కూడా రాశాడు. పురాణాల్లోనే కాకుండా గంగాజల పరిశోధనల్లో తెలిసిందేంటంటే సాధారణ నీటిలో కంటే ఈ నీటిలో 25% ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. ఔషధ గుణాలున్న చెట్లు మరియు అనేక రకాల కొండల మధ్య నుంచి ట్రావెల్ చేయడం వల్ల సల్ఫర్ తో పాటు మినరల్స్ ను కూడా కలిగి ఉంటుంది. హానికర వైరస్లను ఆహారంగా తినేసే బ్యాక్టీరియా ఫేజ్ అనే బ్యాక్టీరియా ఈ నీటిలో ఉండడం వల్ల ఈ గంగా జలానికి ఇతర నదీ జలాలతో పోలిస్తే 20 టైమ్స్ సెల్ఫ్ క్లీనింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇందువలన ఆ గంగమ్మను పవిత్రంగా భావించి కాశీకి వెళ్లిన వాళ్ళు ఆ నీటిని ఇంటికి తెచ్చి పూజలకు ఉపయోగించి ఎన్నో ఏళ్లు భద్రపరుస్తారు.